మంత్రి కొండా సురేఖపై క్రమశిక్షణ చర్యలు తప్పవు అనుకుంటున్న తరుణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కొండా మురళి ఎంట్రీ ఇచ్చారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కొండా మురళి భేటీ అయ్యారు. అధిష్టానం సీరియస్ కావడంతో రాయబారం ప్రారంభించారు. మరింత సమాచారం మా ప్రతినిధి చారి లైవ్ లో అందిస్తారు. చారి రైట్, ఒకవైపు కొండా సురేఖను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేస్తారు, అలాగే చిన్నారెడ్డిపై ఉన్నటువంటి ఆ పదవిని కూడా తొలగిస్తారనేటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఒక కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. కాసేపటి క్రితమే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కొండా మురళి అలాగే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇద్దరు కూడా కొద్దిసేపటి క్రితమే భేటీ అయ్యారు. ప్రధానంగా గతంలో కూడా ఇలాంటి ఎపిసోడే చోటు చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డిపై కొండా సురేఖ కూతురు చేసినటువంటి వ్యాఖ్యల సందర్భంగా కూడా ఇలాంటి వివాదమే 2-3 రోజులు జరిగింది. ఆ తర్వాత రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ని కలవడం, ఆ తర్వాత పీసీసీ చీఫ్ డిప్యూటీ సీఎం ఇద్దరు కలిసి సీఎం దగ్గరికి తీసుకెళ్లేటటువంటి సందర్భం చోటు చేసుకుంది. అయితే గతంలో జరిగినటువంటి ఎపిసోడ్ మళ్ళీ అదే సీక్వెల్లో జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతుంది. ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కొండా మురళి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇద్దరు కూడా భేటీ అయ్యారు. ప్రధానంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఈ భేటీకి రావడం అనేది ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామంగానే చూడాలి. కొండా మురళికి సంబంధించినటువంటి ఎపిసోడ్ని కనుక మనం చూస్తే గడిచిన వారం రోజులుగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కని కలవడానికి ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో కూడా సీఎంకి కొండా సురేఖకు మధ్య చోటు చేసుకున్నటువంటి గ్యాప్ని పూడ్చేటువంటి ప్రయత్నం కూడా డిప్యూటీ సీఎంఏ చేశారు. ఇప్పుడు కూడా ప్రస్తుతం డిప్యూటీ సీఎంని మళ్ళీ రాయబారంగా చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి దాంట్లో భాగంగానే కొద్దిసేపటి క్రితమే ప్రజాభవన్కి కొండా మురళి, రాజగోపాల్ రెడ్డి ఇద్దరు కూడా వచ్చారు. ప్రధానంగా క్రమశిక్షణ కమిటీ కొండా సురేఖని మంత్రివర్గం నుంచి తప్పించాలని సిఫార్సు చేసినటువంటి నేపథ్యంలో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కూడా అధిష్టానానికి లేఖ ఫార్వర్డ్ చేయబోతున్నారు. ఇవాళ సాయంత్రానికి క్రమశిక్షణ చర్యలకు సంబంధించినటువంటి సిఫార్సు కూడా వెళ్ళబోతుంది. ఇలాంటి సందర్భంలో మంత్రి కొండా సురేఖ తరపున కొండా మురళి అలాగే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ ఎపిసోడ్కి క్లోజ్ చేసేటువంటి ప్రయత్నము లేదంటే రాయబారంగా మనం చూడొచ్చు. ఎందుకంటే గతంలో కూడా ఇదే పరిణామం చోటు చేసుకుంది. కొండా మురళి వెళ్ళి రాజగోపాల్ రెడ్డి డిప్యూటీ సీఎంతో మాట్లాడిన తర్వాత డిప్యూటీ సీఎం కొండా సురేఖ తన కూతుర్ని ఇద్దరిని తీసుకెళ్లి సీఎంతో కల్పించి ఆ ఎపిసోడ్ అప్పటితో క్లోజ్ చేశారు. కానీ ప్రస్తుతం ఈ విషయం మీద రాష్ట్ర నాయకత్వంతో పాటు అధిష్టానం కూడా సీరియస్గా ఉన్నటువంటి ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా కొండా మురళితో కలిసి వెళ్ళడం అనేది కొంత ఆసక్తికరమైనటువంటి పరిణామంగానే చూడాలి. గడిచిన కొద్ది రోజులుగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా సీఎంకి అలాగే పార్టీకి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కామెంట్లు చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి అయితే చూస్తూనే ఉన్నాం. ఇటీవల రవీంద్ర భారతిలో జరిగినటువంటి సమావేశంలో కూడా ఆయన సీఎంని టార్గెట్ చేస్తూ పార్టీని టార్గెట్ చేస్తూ కొన్ని వ్యాఖ్యలు కూడా చేసినటువంటి సందర్భం. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో కొండా సురేఖ కూతురు చేసినటువంటి వ్యాఖ్యలు, సీఎం మీద చేసినటువంటి వ్యాఖ్యల మీద పార్టీ నాయకత్వము ఎమ్మెల్యేలంతా కూడా కొండా సురేఖ కూతురు చేసినటువంటి వ్యవహార శైలి, కొండా సురేఖ తర్వాత క్రమశిక్షణ కమిటీకి ఇచ్చినటువంటి రిప్లైకి సంబంధించినటువంటి అంశాలన్నింటి మీద కూడా చాలా సీరియస్గానే పార్టీ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకత్వం, అటు సీఎం కూడా ఉన్నారు. కానీ ప్రస్తుతం ఇప్పుడు ఈ ఎపిసోడ్ జరుగుతున్నటువంటి ఈ క్రమంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు కొండా మురళి డిప్యూటీ సీఎంని కలవడం అనేది రాజకీయంగా కొంత ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి అంశంగానే చూడాల్సి ఉంటుంది. ఈ భేటీలో ఏ అంశాలు చర్చకు వచ్చాయి అనేటువంటి అంశం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారుతున్నటువంటి పరిస్థితి అయితే చూడొచ్చు. ఎందుకంటే ఇప్పుడు అల్టిమేట్గా జరుగుతున్నటువంటి ఎపిసోడ్లో పార్టీ, రాష్ట్ర నాయకత్వం, అధిష్టానం కూడా ఈ ఎపిసోడ్ మీద సీరియస్గా ఉంది. దీనికి తోడుగా కొండా మురళి ఇప్పుడు డిప్యూటీ సీఎంతో భేటీ అయ్యారు. 2 రోజుల క్రితము కొండా సురేఖ ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని బెంగళూరుకి వెళ్ళి కలిసి వచ్చారు. అయితే ఖర్గేని కలిసి వచ్చిన తర్వాత కూడా క్రమశిక్షణ కమిటీ సీరియస్గానే నివేదిక ఇచ్చినటువంటి నేపథ్యం కూడా చూసాం. ఆ సీక్వెల్గానే ఇప్పుడు డిప్యూటీ సీఎంతో కొండా మురళి భేటీ అవడం అనేటువంటి పరిస్థితి చూస్తే రాయబారం కుదిర్చేటువంటి ప్రయత్నం చేస్తారా డిప్యూటీ సీఎం అనేది కూడా చూడాలి. ఎందుకంటే 2-3 రోజుల క్రితం కొండా మురళి అపాయింట్మెంట్ అడిగినా కూడా నిరాకరించినటువంటి సందర్భంలో ప్రస్తుతం కొండా మురళి భేటీ అనేది రాజకీయంగా కొంత ఇంపార్టెంట్ అంశంగానే చూడాలి. కొండా ఎపిసోడ్కి ఫుల్ స్టాప్ పడుతుంది. కొండా సురేఖని క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేస్తారు, చిన్నారెడ్డిని తనకున్నటువంటి పదవి నుంచి తీసేస్తారు అనేటువంటి చర్చ జరుగుతున్నటువంటి ఈ క్రమంలో ఏ క్షణంలోనైనా అధిష్టానం సీరియస్గా ఉన్నటువంటి నేపథ్యంలో వేటు అనేది ఖాయం అనుకుంటున్నటువంటి ఈ సందర్భంలోనే కొండా మురళి డిప్యూటీ సీఎంని కలవడం అనేది కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఒక
మరొక వైపు పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ నిజామాబాద్ జిల్లా పర్యటనలో ఉన్నారు. సీఎం ఇవాళ ఫైల్ క్లియరెన్స్కి సంబంధించినటువంటి షెడ్యూల్ మాత్రమే ఉంది. ఈ వరుసగా జరుగుతున్నటువంటి ఎపిసోడ్ క్రమంలో డిప్యూటీ సీఎంని ఒకవైపు పార్టీని ధిక్కరిస్తూ మాట్లాడుతున్నారనేటువంటి అభిప్రాయంతో ఉన్నటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావచ్చు, కొండా మురళి కావచ్చు, ఇద్దరు భేటీ అనేది ఇప్పుడు కొంత హాట్ టాపిక్గానే మనం చూడాల్సి ఉంటుంది. అయితే చారి, ఎప్పుడైతే కొండా సుస్మిత రేవంత్ రెడ్డికి లేదంటే పార్టీకి సంబంధించి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కొండా సురేఖ నుంచి వచ్చిన రియాక్షన్ అది ఆమె వ్యక్తిగతం అని వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులకు సంబంధించి, అంటే ఎందుకంటే అటు భార్య ఇటు కూతురు కొండా మురళి ఎంట్రీ ఇవ్వటం అనేది ఈ క్రమశిక్షణ కమిటీ నివేదికకు సంబంధించి ఏదైతే పదవి నుంచి తొలగించాలని ఉందో అది హోల్డ్లో పెట్టే ఛాన్సెస్ అసలు ఏమన్నా ఉంటాయా? జస్ట్ ఫర్ ఒక డిస్కషన్ లాగా, అంటే అది హోల్డ్లో పెట్టే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా పార్టీ అధిష్టానం? ఎందుకంటే ఇప్పటికే సీరియస్గా ఉంది. అంటే జరుగుతున్నటువంటి ఎపిసోడ్ని కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ. పార్టీలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీని తప్ప ఎవరు విమర్శించినా కూడా దాన్ని అది పార్టీ ఇచ్చినటువంటి స్వేచ్ఛగా చూస్తారు. కానీ ఇక్కడ ఈ ఎపిసోడ్లో జరుగుతున్నటువంటి ఎపిసోడ్ని కనుక మనం చూస్తే కొండా సురేఖ కూతురు వరుసగా గతంలో సీఎం రేవంత్ రెడ్డి కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ కామెంట్లు చేశారు. రీసెంట్గా కూడా అదే పరంపర కొనసాగింది. అయితే ఆ పరంపరని కొనసాగిస్తున్నటువంటి క్రమంలోనే కొండా సుస్మిత పార్టీలో మెంబర్ కాదు, పార్టీలో ఏ పదవి కూడా ఆమెకు లేదు. కాబట్టి కొండా సురేఖ కూతురుగా, క్యాబినెట్లో మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ కూతురుగా చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కొండా సురేఖకి క్రమశిక్షణ కమిటీ లేఖ ఇచ్చింది. కానీ క్రమశిక్షణ కమిటీకి లేఖ ఇచ్చినటువంటి సందర్భంగా పార్టీ నాయకత్వం ఒకటి ఎక్స్పెక్ట్ చేసింది, తన కూతురు చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి విచారాన్ని వ్యక్తం చేయడమో ఖండించడమో జరుగుతుందనేటువంటి ఆలోచన పార్టీ చేసింది. కానీ తను ఇచ్చినటువంటి లేఖలో నా కూతురు చేసినటువంటి వ్యాఖ్యలకి నాకేం సంబంధం, నాకు మీరు ఇచ్చినటువంటి నోటీసుని ఉపసంహరించుకోండి అనే తరహాలో పార్టీని, క్రమశిక్షణ కమిటీని ధిక్కరించేటువంటి తరహాలోనే సమాధానం ఇచ్చిందనేటువంటి అభిప్రాయం వచ్చింది. ఆ నేపథ్యంలోనే పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి కొండా సురేఖని బర్తరఫ్ చేయాలనేటువంటి డిమాండ్ వరకు కూడా వచ్చింది. ఇంత ఎపిసోడ్ జరిగిన తర్వాత జరుగుతున్నటువంటి క్రమంలో కూడా డిప్యూటీ సీఎంని సంప్రదించేటువంటి ప్రయత్నం కొండా మురళి చేశారు. కానీ అప్పుడున్నటువంటి పరిస్థితుల అనుగుణంగా, అప్పుడున్నటువంటి పరిస్థితి సీరియస్గా ఉన్నటువంటి పరిస్థితుల్లో కొండా మురళికి డిప్యూటీ సీఎం కనుక అపాయింట్మెంట్ ఇస్తే అది రాంగ్ ఇండికేషన్ వెళ్తుందనేటువంటి అభిప్రాయంతో ఆ రోజు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఇప్పుడు క్రమశిక్షణ కమిటీకి సంబంధించినటువంటి ఎపిసోడ్ కొనసాగుతున్నటువంటి క్రమం, సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో కూడా క్రమశిక్షణ కమిటీ ఒక నిర్ణయం తీసుకుంటుంది, ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి అందరూ అనేటువంటి అభిప్రాయాన్ని కూడా చెప్పినటువంటి తరుణం. మరొకవైపు నిన్న సాయంత్రం క్రమశిక్షణ కమిటీ కొండా సురేఖ మీద అలాగే చిన్నారెడ్డి మీద చర్యలకు సిఫార్సు చేసింది. ఈ వరుస క్రమంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడ ఈ ఎపిసోడ్కి బ్రేక్ పడకుండా మరొకవైపు వాళ్ళ వాదన కూడా వినాలి అనేటువంటి అభిప్రాయంతో పార్టీ ఉందా అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఆ క్రమంలోనే జరగాల్సినటువంటి చర్యలకు సంబంధించి జరగాల్సినటువంటి ప్రక్రియలో ఎక్కడా బ్రేక్ చేయలేదు. క్రమశిక్షణ కమిటీ ఇచ్చినటువంటి నివేదికను కూడా ఇన్ఛార్జికి పంపించారు. ఇన్ఛార్జి అధిష్టానానికి చేరవేస్తుంది. ఈ క్రమంలో డిప్యూటీ సీఎంని భేటీ అవడానికి సంబంధించినటువంటి విషయం కనుక చూస్తే ఇప్పుడు పార్టీకే ఇది పెద్ద సవాల్ లాంటి సమస్య. ఎందుకంటే కొండా సురేఖ కుటుంబం నుంచే పదే సీఎంని టార్గెట్ చేస్తూ ప్రభుత్వాన్ని అటు సీఎంని స్థాయిని తగ్గించేటువంటి ప్రయత్నం జరుగుతున్నటువంటి, ఇమేజ్ని డ్యామేజ్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతున్నటువంటి ఈ క్రమంలో మరొక వైపు పీసీసీ చీఫ్ కూడా నేను మొదటిసారి అంటే రక్షించగలిగాను కానీ ఈసారి రక్షించలేను అనేటువంటి కామెంట్లు కూడా ఆయన తీసుకున్నారు. ఎందుకంటే పార్టీ హైకమాండ్ కూడా సీరియస్గా ఉందని. క్రమశిక్షణ కమిటీ నివేదికని యాజ్ ఇట్ ఈజ్గా అప్రూవల్ చేయాలి అంటే అధిష్టానం ఖచ్చితంగా మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డితో ఇటు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్తో కూడా మాట్లాడాల్సి ఉంటుంది. ఈ వరుస క్రమంలో ఎక్కడ బ్రేక్ పడలేదు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ చర్యలు తీసుకుంటారు, మంత్రివర్గం నుంచి తీసేస్తారని ఒక చర్చని పీక్కి తీసుకువెళ్ళినట్టు ఈ క్రమంలో క్రమశిక్షణ కమిటీ సిఫార్సుని కనుక అమలు చేయకపోతే అది పార్టీలో మరికొంతమంది మాట్లాడటానికి ముందుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. క్రమశిక్షణ అంతా కూడా గందరగోళంగా మారిపోయేటువంటి ప్రమాదం అయితే లేకపోలేదు అనేటువంటి అభిప్రాయాన్ని కూడా పార్టీలో కొంతమంది ముఖ్య నాయకులు కూడా ఆ అభిప్రాయాన్ని షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలో మొత్తం జరుగుతున్నటువంటి ఎపిసోడ్లో జరుగుతున్నటువంటి పరిణామంలో గడిచిన కొద్ది రోజులే కొంతమంది ఎమ్మెల్యేలు కొండా సురేఖ నుంచి సారీ అని చెప్పించేటువంటి ప్రయత్నం కూడా జరిగింది. కానీ దానికి కొనసాగింపుగానే ఆ వివాదం పెరిగేలాగా రెండవ లేఖ కూడా కొండా సురేఖ రాశారు.
నా వెనక నా మీద నా కుటుంబం మీద ఇష్టారాజ్యంగా మమ్మల్ని అవమానించే తరహాగా వ్యాఖ్యలు చేస్తున్నారు, దీని వెనకాల అదృశ్య శక్తులు ఉన్నాయి, కాబట్టి వీళ్ళెవరో కనిపెట్టండి అని క్రమశిక్షణ కమిటీకి లేఖ రాశారు. ఇది అగ్గికి ఆజ్యం పోసినట్టు ఈ ఎపిసోడ్ కొనసాగుతూ వచ్చింది. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో క్రమశిక్షణ కమిటీ ఇచ్చినటువంటి నివేదికను ఇమ్మీడియట్గా ఆపేటువంటి ప్రయత్నం అయితే జరిగేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే రీసెంట్గా జరిగినటువంటి ఎమ్మెల్యేలతో జరిగినటువంటి సమావేశంలో, సీఎంతో జరిగినటువంటి సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కనే చాలా సీరియస్గా క్రమశిక్షణకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నిటి మీద కూడా ఆయన ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. పార్టీని కష్టపడి అధికారంలోకి తెచ్చుకున్నాం, పార్టీ నాయకుని కానీ పార్టీని కానీ ముఖ్యమంత్రిని కానీ ఎవరైనా సరే కించపరిచినా తక్కువ చేసి మాట్లాడేటువంటి ప్రయత్నం చేసినా పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘించినా కఠినంగా వ్యవహరించాల్సిందే అనేటువంటి అభిప్రాయాన్ని ఎమ్మెల్యేలకు చెప్పారు. అదే విషయాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పిన తర్వాత సీఎం కూడా దాన్ని కోట్ చేశారు. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నేరుగా డిప్యూటీ సీఎంఏ క్రమశిక్షణ కమిటీకి సంబంధించినటువంటి సిఫార్సు కావచ్చు, నాయకుల క్రమశిక్షణకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, ఎవరు ఉల్లంఘించినా సీరియస్గా యాక్షన్ తీసుకోవాలనేటువంటి అభిప్రాయంతో ఆయన కూడా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కొండా సురేఖకు సంబంధించినటువంటి ఉపశమనం క్రమశిక్షణ కమిటీ చేసినటువంటి వాటికి హైకమాండ్ ఉపశమనం ఇస్తుందా లేదా అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. మరొక వైపు బీసీ నాయకురాలు కదా, బీసీ నాయకురాలని క్యాబినెట్ నుంచి తీసేస్తే ఆ సంకేతం ఎలా వెళ్తుంది, రాంగ్ వెళ్తుందేమో, బీసీలకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ బీసీని మంత్రివర్గం నుంచి తప్పిస్తే తప్పుడు ఇండికేషన్ వెళ్తుందేమో అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. కానీ బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి విషయం ఒక ఎత్తు అయితే పార్టీని ముఖ్యమంత్రినే తూలనాడేటువంటి తరహాలో కామెంట్స్ చేసినప్పుడు వాటిని చక్కదిద్దుకోకుండా ఆ ఎపిసోడ్ని కంటిన్యూ చేసేటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి వీటి మీద పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలనేటువంటి అభిప్రాయమే పార్టీ నాయకత్వం ఉంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇచ్చినటువంటి క్రమశిక్షణ కమిటీ ఇచ్చినటువంటి సిఫార్సు నుంచి తగ్గేటువంటి పరిస్థితి అయితే లేదు. కాకపోతే ఇక్కడ ఇమ్మీడియట్గా క్రమశిక్షణ కమిటీ ఇచ్చినటువంటి నివేదికని ఇమ్మీడియట్గా అమలు చేస్తారా, అమలు చేయడానికి అధిష్టానం దగ్గర ఉన్నటువంటి వ్యూహం ఏంది, క్యాబినెట్లో ఇంకా 2 మంత్రివర్గంలో 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి, ఆ 2 మంత్రి పదవులను భర్తీ చేయడానికి ముందు షెఫ్లింగ్ చేస్తూ ఆ షెఫ్లింగ్లో కొండా సురేఖను పక్కన పెడతారా, ఇలాంటి విషయం మాత్రమే ప్రస్తుతం చర్చ జరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో ఇమ్మీడియట్గా చర్యలు తీసుకునేందుకు ముందుకొస్తుందా లేదంటే పార్టీ నాయకత్వంతో చర్చిస్తుందా అనేటువంటి చర్చ జరుగుతున్నటువంటి ఈ క్రమంలోనే మీరు అడిగినట్టుగా డిప్యూటీ సీఎం దగ్గరికి కొండా మురళి, రాజగోపాల్ రెడ్డి వెళ్ళడము అనేటువంటి అంశంలో ఆలోచన మారుతుందా అనేటువంటి చర్చకు కూడా అవకాశం ఉంటుంది. కానీ పార్టీ ఎమ్మెల్యేల 3 అంతా కూడా ఇమ్మీడియట్గా క్రమశిక్షణ ఉల్లంఘించేటువంటి వాళ్ళు ఎవరినైనా సరే చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేల మీడియా సమావేశంలో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ వచ్చారు. ఎమ్మెల్యేల సమావేశంలో కూడా అటు చిన్నారెడ్డి, కొండా సురేఖ కూతురు కొండనే కాదు, రాజగోపాల్ రెడ్డి కూడా పార్టీని ధిక్కరించేటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో తన మీద కూడా చర్యలు తీసుకోవాలనేటువంటి డిమాండ్ని ఆ ఎమ్మెల్యేలంతా కూడా చేశారు. కాబట్టి ఆయన కూడా ఈ సమావేశంలో ఉన్నటువంటి క్రమంలో డిప్యూటీ సీఎం ముందు ఎలాంటి ప్రతిపాదన పెడతారు, ఆ పార్టీ ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది, పార్టీ ఆలోచన ఏంటి అనేటువంటి అంశమంతా కూడా ఇప్పుడు కీలకంగా చర్చ తెర మీదకి వస్తోంది. చారి, కొండా సురేఖకు సంబంధించి గతంలో కూడా కొన్ని ఇష్యూస్ అయ్యాయి. ఇప్పుడు ఇది రీసెంట్గా ఇది జరిగింది, లేఖ రాసి మీరు అన్నట్టుగా కుటుంబం మీద కుట్ర జరుగుతుందని ఆవిడ చెప్పడం జరిగింది. కానీ పీసీసీ అధ్యక్షుడే స్వయంగా ఈసారి కాపాడే సిచ్యువేషన్ లేదని చెప్పడం జరిగింది. ఒక పక్క క్రమశిక్షణ కమిటీ నివేదిక ఇస్తుందన్న విషయం తెలిసి కూడా వరంగల్ వెళ్లారు, వన మహోత్సవం అంటూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ రోజు వరకు కూడా కూతురు మాట్లాడిన మాటలకి అంటే మీరు అన్నట్టుగా సారీ కానీ లేదంటే వేరే విధంగా కానీ చెప్పడానికి అది కొండా సురేఖ నుంచి రాలేదు. సో ఈ మొత్తం ఎపిసోడ్లో కొండా సురేఖ స్టాండ్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? కొండా సురేఖ దగ్గర ఉన్నటువంటి ఆప్షన్స్ 2 ఆప్షన్స్గా కనపడుతున్నాయి. ఒకటి, మళ్ళీ సీఎం దగ్గరికి వెళ్ళి జరిగినటువంటి అంశాలని రిపీట్ కావని గతంలో కూడా ఇలాంటి క్షమాపణలే చెప్పారు. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ దగ్గరికి వెళ్ళి క్షమాపణలు చెప్పారు. ఆ తర్వాత సీఎంని కలిసి అదే విషయాన్ని కన్వే చేయండి అని మీనాక్షి నటరాజన్ కూడా సూచించారు. ఈ క్రమంలోనే గతంలో ఒక దశలో సీఎం కూడా అపాయింట్మెంట్ ఇవ్వడానికి నిరాకరించారు. అందుకే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కని పీసీసీ చీఫ్ ముందు పెట్టి సీఎం దగ్గరికి కొండా సురేఖ ఫ్యామిలీని పంపించారు. అప్పటితో కొంత సంయమనాన్ని వహించింది పార్టీ, కొంత చర్యలు తీసుకోవడానికి కూడా కొంత ఆలోచించింది. సీఎం రేవంత్ రెడ్డి కూడా అప్పుడే బీసీల కులగణనకు సంబంధించినటువంటి వ్యవహారం చర్చ చేస్తుంది. ప్రభుత్వం ఒకవైపు బీసీలకు అనుకూలంగా ఉంటున్నప్పుడు సరే స్లిప్ అయ్యో లేదంటే తన తప్పుని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేసే క్రమంలో క్షమాపణలు అడుగుతున్నటువంటి నేపథ్యంలో అప్పుడు చర్యలకు కావచ్చు, తదుపరి యాక్షన్స్కి సంబంధించినటువంటి విషయంలో కూడా ఆయన కొంత సంయమనంతో ఉన్నటువంటి పరిస్థితి కనపడింది. కానీ అదే విషయంలో
కొండా సురేఖ కూతురు చేసినటువంటి ఎపిసోడ్ తర్వాత పార్టీలో ఉన్నటువంటి నాయకులంతా కూడా పార్టీకి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కామెంట్లు చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి చూసాం. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వరుసగా తనకు అధిష్టానము మంత్రివర్గంలో చోటు కల్పిస్తానని మాట ఇచ్చింది, మాట తప్పింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అనేటువంటి తరహాలో వ్యాఖ్యలు చేసుకుంటూ రీసెంట్గా రవీంద్ర భారతిలో జరిగినటువంటి సభలో కూడా చాలా కీలకమైనటువంటి అంశాలను ప్రస్తావిస్తూ వచ్చారు. దానికి కొనసాగింపుగా కొండా సురేఖ కూతురు రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల్ని అనిరుద్ రెడ్డికి సమర్థించడం, ఇలా పార్టీలో 1 by 1గా బయటకు వచ్చి మాట్లాడుతున్నటువంటి నాయకులకి ఖచ్చితంగా ఎక్కడో ఒక దగ్గర బ్రేక్ వేయాలి, లేకపోతే పార్టీ ఒకవైపు ప్రతిపక్షానికి వీళ్ళంతా మాట్లాడేటువంటి అంశాలన్నీ కూడా అస్త్రాలుగా మారుతున్నాయి కాబట్టి వీటిని ఎక్కడో ఒక దగ్గర కట్టడి చేయాలనేటువంటి ఆలోచన ఉంది కాబట్టి చర్యలకు ఉపక్రమిస్తుంది. అయితే ఇప్పుడు కొండా సురేఖ దగ్గర ఉన్నటువంటి ఆప్షన్ ఏంటంటే ప్రస్తుతం కూతురుతో క్షమాపణ చెప్పించేటువంటి ప్రయత్నం, ఆ ప్రయత్నం చేయలేదు కాబట్టి పార్టీ నాయకత్వం అంతా కూడా తిరుగుబాటు లాగా ధిక్కార స్వరాన్ని వినిపించడం, కొండా సురేఖని బర్తరఫ్ చేయాలని క్రమశిక్షణ కమిటీ వరకు వెళ్ళడం, క్రమశిక్షణ కమిటీ సిఫార్సు చేయడం వరకు వచ్చింది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కొండా సురేఖ అనివార్య పరిస్థితుల్లో ఖర్గేని కలిసిన తర్వాత తనకు ఉన్నటువంటి విషయాలన్నింటిని కూడా చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు ఇక ఆప్షన్ అంటూ ఉంటే కొండా సురేఖ అధిష్టానం ఏమైనా నిర్ణయం తీసుకుంటే పాటించడము, లేదంటే మళ్ళీ తన కూతురు చేసినటువంటి వ్యాఖ్యలకు తనల్ని బాధ్యుల్ని చేస్తే కాంగ్రెస్ పార్టీ మీద ధిక్కార స్వరం వినిపించడం, ఈ రెండు సంబంధించినటువంటి ఆప్షన్సే ఉంటాయి. కాబట్టి ప్రస్తుతం ఇక కొండా సురేఖ చేయాల్సినటువంటి కొండా సురేఖ ముందు ఈ 2 ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ ఆప్షన్స్ని కూడా పార్టీ నాయకత్వం తీసుకుంటుందా అనేటువంటి అంశం కూడా కొనసాగుతుంది. ఒకసారి జరిగితే పొరపాటుగా చూస్తారు, కానీ అదే పొరపాటు మళ్ళీ రిపీట్గా జరిగితే అది ఇంటెన్షన్ ఉంది అనేటువంటి అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. కాబట్టి నిన్న క్రమశిక్షణ కమిటీ ఇచ్చినటువంటి నివేదికలో కూడా గతంలో కొండా సురేఖకి ఓఎస్డీగా పనిచేసినటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి కేసు విషయంలో కూడా పోలీసుల మీద అలాగే ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతున్నారనేటువంటి అంశాన్ని కూడా ఈ క్రమశిక్షణ కమిటీ మెన్షన్ చేసింది. ఇలా కొండా సురేఖ మీద చర్యలు తీసుకోవడానికి 1 by 1 ఒకటి ఎమ్మెల్యేలతో మీడియా సమావేశం పెట్టడం, తర్వాత క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేయడం, ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి క్రమశిక్షణ కమిటీ ఇచ్చినటువంటి సిఫార్సు ఏదైతే ఉందో వాటిని అమలు చేయాలని చెప్పడం, ఇప్పుడు కొండా సురేఖ కుటుంబం నుంచి కొండా మురళి, రాజగోపాల్ రెడ్డి ఇద్దరు కలిసి డిప్యూటీ సీఎంని కలవడం, ఇవన్నీ కూడా కొంత పరిస్థితిని సీరియస్నెస్ని తగ్గించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నట్టు కనపడుతున్నప్పటికీ కూడా పార్టీ నాయకత్వం అయితే కొంత సీరియస్గానే ఉంది. దీనిపై ఎలాంటి యాక్షన్ తీసుకోబోతుంది హైకమాండ్ కనుక ఇప్పుడు ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటుందా లేదా అనేది పక్కన పెడితే పార్టీని, ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని ధిక్కార స్వరంతో ఏకవచనంతో వ్యాఖ్యలు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోతే మిగిలిన నాయకులకు కూడా కొంత చనువిచ్చినటువంటి పరిస్థితి అవుతుంది. వీటికి తోడు పార్టీ నాయకత్వం ఒకవైపు సీరియస్గా ఉంది, అధిష్టానం చర్యలు తీసుకోబోతుంది, నేనేం చేయలేనని పీసీసీ చీఫ్ కూడా చెప్తున్నటువంటి సందర్భంలో హైకమాండ్ కనుక క్రమశిక్షణ కమిటీ ఇచ్చినటువంటి సిఫార్సుల్ని పక్కన పెడితే అది పార్టీకే నష్టం అనేటువంటి ఫీలింగ్ కూడా ఉంది. కాబట్టి వీటి అన్నిటినీ కూడా పార్టీ నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం రెండు కూడా బేరీజు వేసుకొని చర్యలకు కావచ్చు ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచనకు వచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. సో ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్కి సంబంధించి చూస్తే పార్టీని ఉద్దేశించి నేను అనలేదు, బయట నుంచి వచ్చిన వాళ్ళు ఉన్న వాళ్ళని తొక్కే ప్రయత్నం చేస్తున్నారు అన్నాను అని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ వచ్చారు. సో అటు రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్ కావచ్చు, లేదంటే కొండా సురేఖ ఎపిసోడ్ కావచ్చు, ఇప్పుడు భేటీకి అయితే వెళ్ళి కూర్చున్నారు. బయట ప్రజానీకంలో కానీ, ప్రతిపక్షంలో కానీ, లేదా వేరే పార్టీల్లో కానీ ఉన్న ఇప్పుడు అధికార పక్షం రూలింగ్లో ఉన్న పార్టీకి సంబంధించి ప్రతికూల సంకేతాలు అయితే వెళ్లే ఛాన్సెస్ ఉంటాయి బయటికి. సో ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డికి సంబంధించి కానీ, లేదంటే కొండా సురేఖకి సంబంధించి కానీ పార్టీ నుంచి ఎటువంటి చర్యలు తీసుకునే సానుకూలతలు ఉన్నాయి? రైట్, మీరు అన్నట్టుగానే క్రమశిక్షణ కమిటీ కూడా ఇదే అంశాలని మెన్షన్ చేసింది. కొండా సురేఖ కూతురు కావచ్చు, రాజగోపాల్ రెడ్డి కావచ్చు, చిన్నారెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా పార్టీకి నష్టం చేసేటువంటి వ్యాఖ్యలు, వీటితో పాటుగా ప్రతిపక్షానికి వీళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలే అస్త్రాలుగా మారుతున్నటువంటి సందర్భం. ఒకవైపు ప్రతిపక్షం ప్రభుత్వంలో అవినీతి జరుగుతుందని, అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని చెప్తున్నటువంటి ఈ క్రమంలో సొంత పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, సొంత పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఇలాంటి ఆరోపణలు చేయడం అనేది ప్రతిపక్షానికి అస్త్రంగా మారుతుంది. కాబట్టి సీరియస్గా యాక్షన్ తీసుకోవాలనేటువంటి డిమాండ్ తెర మీదకి వచ్చింది. కొంతమంది మొదటిసారి ఎంపికైనటువంటి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వాళ్ళు కావచ్చు, పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు కావచ్చు, పార్టీ నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టేటువంటి వ్యవహారం ఎవరు చేసినా కూడా చర్యలు తీసుకోవాలనుకుంటుంది.
రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్లో కూడా వరుసగా చేసినటువంటి కామెంట్స్ మీద అప్పుడప్పుడు తను చేసినటువంటి వ్యాఖ్యలకి మంత్రి పదవి ఇవ్వలేదు అనేటువంటి అంశాల మీద చేసినటువంటి వ్యాఖ్యలు కూడా తను నాకు మంత్రి పదవి అక్కర్లేదు, ప్రజాసేవ చేయాలనుకుంటే నేను చేయగలుగుతాను, నాకు పదవితో అక్కర్లేదు అనేటువంటి విషయాన్ని మెన్షన్ చేశారు. ఆ తర్వాత జరిగినటువంటి క్రమంలో కామెంట్ చేసిన తర్వాత దాన్ని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం కూడా చేశారనేటువంటి అభిప్రాయాన్ని ఆ ఫీలర్ని కూడా వదిలేశారు. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రస్తుతం కొండా ఎపిసోడ్లో జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే వరుసగా అవకాశం ఇస్తూ వస్తుంది పార్టీ. రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్లో ఏంటంటే అధిష్టానం నిజంగానే ఆయనకి మంత్రివర్గంలోకి తీసుకుంటాం, భువనగిరి ఎంపీ సీటుని గెలిపించుకొని రండి అని చెప్పినటువంటి నేపథ్యంలో పార్టీ నుంచి కూడా హైకమాండ్ నుంచి కూడా ఆ హామీ నెరవేరలేదు కాబట్టి ఆయన మాట్లాడుతున్నారు అనేటువంటి స్పేస్ కూడా ఉంది, ఆ అవకాశం కూడా ఆయనకి ఇచ్చినట్టయింది. కాబట్టి కొండా సురేఖ విషయంలో అలాంటి పరిస్థితులు ఏమీ లేవు. పరకాల నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేకి కొనసాగించాలి అని కోరడంలో సీఎం చేసినటువంటి వ్యాఖ్యలకి నేనే పోటీ చేస్తా, నేనే ఎమ్మెల్యే అని చెప్పడానికి కాంగ్రెస్ పార్టీని దూషించడానికి సంబంధం లేదు. కొండా సుస్మిత కాంగ్రెస్ పార్టీ సభ్యురాలు కాదు, కనీసం అనుబంధ సంఘాల్లో ఉన్నటువంటి ఏ సంఘంలో కూడా సభ్యురాలు కాదు. అలాంటిది సీఎంని పదే పదే టార్గెట్ చేస్తూ రావడం, ఆ తర్వాత ఆ వ్యాఖ్యల్ని కొండా సురేఖ వ్యవహరించినటువంటి శైలి కూడా సమర్థించేలాగా ఉంది అనేటువంటి అభిప్రాయానికి క్రమశిక్షణ కమిటీ వచ్చింది. కాబట్టి ఇవంతా చర్చ జరిగింది. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో పార్టీ నాయకత్వం సీరియస్గానే ఉండాలనేటువంటి ఆలోచనతో ఉంది. కానీ డిప్యూటీ సీఎం దగ్గరికి వెళ్ళినటువంటి సందర్భం ఏంటి, ఏ విషయాల్ని చర్చ చేస్తారు, డిప్యూటీ సీఎం ఏం చెప్తారు అనేటువంటి అంశాన్ని బట్టి మిగతా విషయాలన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ చారి.